లైక్ ఏంటంటే మన ఇష్టం ఉన్నది మనం అక్కడ చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ వచ్చామన్నమాట. అలా ఇంకోటి వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు ఏంటంటే ఆంధ్ర మొత్తానికి క్యాపిటల్ అనేది ఒక హైదరాబాద్ కాబట్టి జాబ్స్ మెయిన్ కంపెనీస్ మొత్తం ఎక్కడ డెవలప్ అయినాయి కాబట్టి జాబ్ ఆపర్చునిటీ కూడా ఇక్కడే ఎక్కువ ఉంది అనమాట. సో వన్స్ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయినప్పుడు అక్కడ రాజధాని బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆపర్చునిటీస్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్ కూడా దాని తప్ప ఆపర్చునిటీకి తగ్గట్టు ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఒక కోచింగ్ తీసుకుని ఇక్కడ జాబ్ బిల్డ్ చేద్దాం అని చెప్పేసి వచ్చాం. ఆల్మోస్ట్ మనం డివైడ్ అయ్యి 10 years అవుతుంది. 10 years అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదంటారా? ఎటువంటి డెవలప్మెంట్ లేదు అంటే ఉంది, బట్ స్టార్ట్ అయింది బట్ కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది అనమాట. అంటే మనం మారుతున్న పొలిటీషియన్స్ వల్ల అలాగే గవర్నమెంట్ వల్ల అది బిల్డ్ అవ్వలేకపోతుంది అనమాట, ఒక కన్క్లూజన్ రాలేకపోతుంది. సో అది కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఏదో ఒకటి చూడాలి కదా, అది కంప్లీట్ అయ్యేదాకా మనం అంటే ఖాళీ కూర్చోలేము కదా. సో అలా కానీ వాస్తవానికి మీరు అన్నట్టు ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి యూత్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం సంక్రాంతికి వెళ్ళినప్పుడు చూస్తే మీరు వెళ్ళిపోతే రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ గవర్నమెంట్ లో ఉంది. సో వీళ్ళు చేసే అభివృద్ధికి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి యూత్ రిటర్న్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేటువంటి అవకాశం, అటువంటి డెవలప్మెంట్ అక్కడ జరుగుతుందంటారా? ఎస్, కన్ఫర్మ్ గా జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి లాస్ట్ గవర్నమెంట్ చూసుకుంటే అంటే జస్ట్ పొలిటీషియన్ గా తీసుకోకండి, లాస్ట్ గవర్నమెంట్ తీసుకుంటే మనకు 3 క్యాపిటల్స్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ లో పడేశారు అనమాట. సో దాని వల్ల ఏంటంటే మన డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది అక్కడ. సో ఆ డెవలప్మెంట్ అనేది ఆ 5 years లో కంప్లీట్ అయితే, ఒకటే క్యాపిటల్ గా తీసుకుంటే కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అన్న మైక్రో గానీ విప్రో గానీ ఏదైనా అన్ని కంపెనీస్ సాఫ్ట్వేర్ సంబంధించి కానీ లేకుంటే నాన్ ఐటీ సంబంధించి కానీ ఏదైనా సరే మనకి అక్కడ ఒక బిల్డ్ అయ్యేది అనమాట, మనకు ఆపర్చునిటీస్ అనేది. బట్ ఇలా 3 క్యాపిటల్స్ వల్ల ఏంటంటే ప్రజలంతా ఒక కన్ఫ్యూజన్ అయిపోయి, అలాగే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్ లో పడిపోయి ఎటువంటి ఆపర్చునిటీ లేకుండా అయిపోయింది అనమాట. ప్రెసెంట్ వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే ఒక క్యాపిటల్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ చేసింది అనమాట, అమరావతి క్యాపిటల్ గా. సో అది డెవలప్మెంట్ అయ్యే పరంగా అది కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ రోజు ఒక విధంగా అప్పట్లో లైక్ హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే బాబు గారు అన్నట్టు చెప్పుకుంటా ఉండే, మరొక హైటెక్ సిటీ లేదంటే మరొక హైదరాబాద్ ఈ రోజు లైక్ అమరావతి కానీ ఏపీ కానీ డెవలప్ అవుతుంది అంటే ఏం చెప్తారు? కన్ఫర్మ్ గా మరొక హైటెక్ సిటీ కాదు, హైటెక్ సిటీ స్వేర్ అనుకో చెప్పుకోవచ్చు అనమాట మనం అంతా. ఎందుకంటే ఇది ఐటీ సంబంధించి, బట్ అది ఏఐకి సంబంధించి అనమాట. ఇప్పుడు ఇదంతా సాఫ్ట్వేర్ సంబంధించి, బట్ అక్కడ వచ్చేసరికి ఏఏ మొత్తం ఏఏ ఉంది అనమాట. బట్ ఎట్ ఏ టైం కూడా ఏఏ వల్ల కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఉపయోగాలు ఎన్ని ఉంటాయో అలాగే జాబ్ లో వచ్చేసరికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎట్లా ఉంది బ్రదర్ రూరల్ డెవలప్మెంట్ ఎలా ఉంది? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నారు, వాళ్ళకి ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చినారు కదా. అవును, డెవలప్మెంట్ పర్లేదంటారా? ఎస్, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది బ్రదర్. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ జూలైలో అలా వచ్చారనమాట మనకి గవర్నమెంట్ లోకి. అది బిల్డ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ఒక 1 year అయినా కానీ టైం పడుతుంది అనమాట. ప్రజెంట్ ఏంటంటే మనకి ఎలాంటి దుస్థితిలో ఉన్నామో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చారనమాట. అట్లా చూసుకుంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మన రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ రోడ్లని ఇప్పుడు బాగు చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన స్కీమ్ కూడా 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నారు. మీరు అందరు ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారని, వాస్తవానికి ఈ వయసులో లైక్ ఎట్లా అంటే ఇంటర్ డిగ్రీ వరకు స్టడీస్ మీద నెగ్లెక్ట్ చేసిన వాళ్ళే అరే లైఫ్ అంటే ఏందో రియలైజ్ అయిపోయి ఈ రోజు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని తీసుకొని జాబ్ కోసం ట్రై చేస్తా ఉన్నారు. నిజంగా ఒక యూత్ కి లైక్ మీదంటే ఒక బ్యాచిలర్స్ కి స్టార్ట్అప్ ఫ్రెషర్ మీకు 30,000 శాలరీ ఇచ్చినారు అనుకోండి, 30,000 శాలరీ ఎనఫ్ అంటారా? నో బ్రదర్, ఈ ఇక్కడ ఉన్న ప్రెసెంట్ హైదరాబాద్ లో 30,000 రూపీస్ శాలరీ అంటే నాట్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనకు ఖర్చులు కానీ అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. సో అందువల్ల 30 అనేది నాట్ ఎనఫ్ అనమాట. జస్ట్ ఈజ్ బిగినర్ అంతే. నువ్వు బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఈ 30 ఓకే, బట్ ఒక ఫ్యామిలీగా మారిన తర్వాత ఈ 30 అనేది నాట్ ఓకే అనమాట. అలా బయట ఏ దానికి ఏ కంపెనీకి వెళ్ళినా ఏ దానికి వెళ్ళినా కూడా లైక్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటా ఉంటారు. బట్ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అయితే రాదు. పోనీ ఫ్రెషర్ కి ఒక 6 months 3 months ఫ్రీగా మీరు కాస్ట్ అంటే లైక్ ఎటువంటి శాలరీ కూడా పేడప్ చేసుకుంటే ఇచ్చినా అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ బిల్డప్ అవుతుంది. ఈ రోజు ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా మంది ఎన్నో కోర్సులు కంప్లీట్ చేసి లైక్ ఒక కంపెనీకి లైక్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ లేదు తీసేస్తున్నారు. దీని మీద ఏం చెప్తాం? ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం బ్రదర్ ఇది మాత్రం. యాక్చువల్ ఇప్పుడు ఒక పర్సన్ 2021 లో కంప్లీట్ చేసుకుంది తన స్టడీని, సమ్ ఫైనాన్షియల్ ఇష్యూగా తన అంటే కెరీర్ కొంచెం స్టాప్ అవ్వచ్చు, 1-2 years గ్యాప్ రావచ్చు. తర్వాత తన ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ అయిన తర్వాత కోచింగ్ తీసుకుని కంప్లీట్ అయిన తర్వాత
తన ప్రొఫైల్ అప్లోడ్ చేస్తే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ని అడుగుతున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ ఒక ఫ్రెషర్ కి నువ్వు జాబ్ ఇవ్వకుండా తన ఎక్స్పీరియన్స్ ఎలా అవుతాడు అలా అని చెప్పేసి ఫేక్ పెట్టుకుని వెళ్తే తన అంటే పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి విత్ ఇన్ 1 month లోనే తన బ్యాక్ పంపించేస్తున్నారు అనమాట. ఇలా అయితే ప్రతి ఒక్క యువత ఏమవుతుంది అంటే బిల్డ్ అవ్వలేదు అనమాట. ప్రెసెంట్ అయినా ఫ్రెషర్ కి నువ్వు జాబ్ ఇచ్చి చూడాలి, ఓకేనా. ఇయర్ తో సంబంధం లేదు బ్రదర్, నాలెడ్జ్ తో సంబంధం ఉంటది అనమాట. స్కిల్ ఉండాలి మెయిన్, ఓకేనా. నువ్వు ఇచ్చే జాబ్ రోల్ లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టు ఇతను పని చేస్తున్నావా లేదా ఫ్రెషర్ గా అది చూడాలి. అంతేగాని నువ్వు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఓకే బ్రదర్, ఇప్పుడు 1000 members ఉన్నారు, 1000 members లో నీకు 500 members నీకు ఎక్స్పీరియన్స్ ఉంటారు, ఓకేనా. 500 members నీకు ఫ్రెషర్స్ ఉంటారు. నీకు కావాల్సిన 1000 members ఎంప్లాయీస్ కావాలి నీకు. అందులో ఫ్రెషర్స్ కావాలంటే ఎలా, అందులో 50 members ఉంటారు కదా. నువ్వు తీసుకుని ఫ్రెషర్ తీసుకుని నువ్వు జాబ్ ఇచ్చి ఓకే నువ్వు ట్రైన్ చేసుకుంటే అతనే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అవుతాడు అనమాట. సో అలా చేసుకోవాలి. కానీ నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఎక్కడ నుండి తీసుకొస్తాం బ్రదర్? ఎక్స్పీరియన్స్ అంటే ఛాన్స్ ఇచ్చే వాళ్ళ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎక్కడ నుండి తీసుకొస్తాం చెప్పండి. అది ఇప్పుడు స్టిల్ నేను కోచింగ్ స్టార్ట్ అయ్యి కూడా 1 year అవుతుంది, ఓకేనా. నా ఫ్రెండ్స్ 2018-16 లో పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. 2018-16 లో పాస్ అవుట్ అయిన కూడా ఉన్నారు. 7 years అయిపోతుంది. వాళ్ళు 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా గానీ కాల్స్ రాక ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు అనమాట. ఇంటికా నుండి కాల్ వస్తే ఏం చెప్పాలో తెలియక అవుతుంది, కాల్స్ వస్తున్నాయి అటెండ్ అవుతున్నా అని చెప్పుకుంటూ ఉంటున్నారు అనమాట. అంటే ఒక ఊరు నుండి ఒక ఊరికి వలస వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే మనకి అరే జాబ్ వచ్చింది కొట్టుతామన్న ఓట్లో వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కే అన్నప్పుడు ఆ నిరాశ ఎలా ఉంటుందో చెప్పుకోలేనిది అనమాట. అది చాలా బాధాకరం అన్న. వాస్తవానికి ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి యూత్ కి కొన్ని స్కిల్స్ నేర్పించి ముందుకు తీసుకుంటాం ఐటీలు అందరూ అని చెప్తా ఉన్నారు. నిజంగా గవర్నమెంట్ నుంచి లైక్ చూడండి మన దేశంలో యూత్ పాపులేషన్ ఎక్కువ, బట్ యూత్ ని ప్రోత్సహించే విధంగా ఈ రోజు గవర్నమెంట్ నడుచుకుంటున్నాయి అంటే ఏం చెప్తాం? నచ్చుకున్నాను బ్రదర్. బట్ ఏంటంటే దానికి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ కూడా ఉన్నప్పుడు దాన్ని త్రో అప్ చేస్తే బెటర్ ఉంటది అనమాట. ఓకే స్కిల్ డెవలప్మెంట్ చేస్తావు, నీ దగ్గర ఆపర్చునిటీ లేదు, ఏం చేస్తావు నువ్వు గవర్నమెంట్ తరపు నుండి? ఓకేనా, అన్ని ప్రైవేటే వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు నీ దగ్గర గవర్నమెంట్ తరపు నుండి స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నావు, ఆ డెవలప్మెంట్ కూడా ప్రైవేట్ అయినా కానీ గవర్నమెంట్ కానీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ చేసి నువ్వేం చేస్తావు? ఏం చేయలేం కదా. ఏమంటారు అంటే ప్రభుత్వంలో ఎటువంటి మార్పు వస్తే యూత్ కి కాస్తంత జాబ్ లైక్ ఆపర్చునిటీ సొసైటీ బ్రదర్, జాబ్ అనేది ఏంటంటే మనకి ఇష్టం ఉన్నట్టు చూడాలన్నమాట. ఇప్పుడు అలా ప్రెసెంట్ ఏంటంటే జనరేషన్ అంటే లైక్ యువత ఎలా అంటే మన ఊళ్ళో ఉన్నాడు, అరే ఏం జాబ్ చేయట్లేదురా వీడు, అసలు జాబే లేదురా, ఏం చేస్తున్నాడు, చదువుకుని కూడా ఏం చేస్తావురా అని ఉంటారు. బట్ అలా అది కాదు ఆలోచించాల్సింది. వాడి రోల్ ఏంటి, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు అది అడిగి దాని మీద వెళ్ళేలాగా చూడాలన్నమాట. ఇప్పుడు మన రిలేటివ్స్ కూడా ఏంటంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు దాని గురించే వస్తుంది అనమాట. మన ఇంటికాడ వాళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలని పరిస్థితుల్లో ఉంటారు. అరే మన ఇంటికాడ వాళ్ళకి నాన్న నేను ఇది చేద్దాం అనుకున్నా, అమ్మ నేను ఇది చేద్దాం అనుకుంటాం, చదువుకు నువ్వు ఈ పని చేస్తావా ఆ పని చేస్తావా అని చెప్పేసి చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. అంటే మన రిలేటివ్స్ దగ్గర మన అమ్మ నాన్న ప్రెస్టేజ్ పోకూడదని చెప్పేసి మన పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు అనమాట. అరే మా అక్క వాళ్ళ అబ్బాయి చూడు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. కంపారిజన్ చేయకూడదు అసలు, ఓకేనా. నీ కొడుకు ఏం చేయాలనుకున్నాడు అదే, నీ కొడుకులో ఏ టాలెంట్ ఉందో నీ కూతురులో ఏ టాలెంట్ ఉందో దాని గురించి చూడండి, అంతేగాని పక్కనాల గురించి అస్సలు చూడకూడదు అసలు. అలా చూస్తే నీ కొడుకు ఎప్పుడు అలానే ఉంటాడు, ఓకేనా. ఆడ ఇష్టం వచ్చింది చేయలేక ఇష్టం లేనిది చేసుకుంటూ అటు ఇటు కాకుండా అయిపోతారు. ప్రెసెంట్ ఇష్యూస్ కూడా ఇలాగే ఉన్నాయి. ఒక స్టూడెంట్ కి డిగ్రీ మీద ఇంట్రెస్ట్ లేదు, లేదంటే బీటెక్ మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇంజనీరే కావాలని ఇటువంటి ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు యూత్ అంతా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి థాట్స్ కి వాళ్ళు వెళ్తా ఉన్నారు. నిజంగా పేరెంట్స్ నుంచి వాళ్ళకి ఏదైతే చేయాలని ఒక ప్యాషన్ ఉందో ప్యాషన్ కి తగ్గట్టు పేరెంట్స్ అగ్రీ చేస్తా ఉన్నారా? ఎస్, కొంచెం 100% లో 30% మెంబర్స్ ఉన్నారు అనమాట అలా చేసేవాళ్ళు, ఓకేనా. అర్థం చేసుకునే వాళ్ళు 70% మెంబర్స్ కూడా ఫ్యామిలీస్ పేరెంట్స్ కూడా అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు, ఓకేనా. అరే లేదురా నువ్వు కన్ఫర్మ్ ఇదే అవ్వాలి, వాడికి ఇష్టం లేకుండా ఏం చేస్తారు చెప్పండి అట్లా. సో ఫైనల్ గా నీ నుంచి లేదంటే ఇప్పుడు లైక్ ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ కి ఉన్నటువంటి స్కిల్స్ ని అర్థం చేసుకోకుండా వాళ్ళు బాగా ఒత్తిడి వేసి ఇదే చేయాలి అంటున్నారో వాళ్ళకి నీ నుంచి ఒక సజెషన్ చెప్పి వాళ్ళలో ఇది చేస్తే స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది విధంగా ఒక సజెషన్ ఇవ్వాలని టైం ఇస్తాం తప్పకుండా. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మన రిలేటివ్స్ అయినా సరే, వాళ్ళ కొడుకు లేకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైతే అవ్వాలనుకున్నారో ఏదైతే చేయాలనుకున్నారో దాని ముందు నుంచే వాళ్ళ వెనకాల ఉంటే మీరు ప్రోత్సహించాలి అంతే, వాళ్ళ డిక్రెస్ అయితే చేయకూడదు. మన పూర్వీకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ వ్యవసాయం చేశారు. ఆ టైంలో ఐటీ జాబ్స్ ఉన్నాయా, లేకుంటే కలెక్టర్ జాబ్స్ ఉన్నాయా? ఏమీ లేవు. ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ వ్యవసాయం అని చెప్పేసి ఏదో ఒక వృత్తి చేసుకుని బ్రతికినోలే కదా, వాళ్ళందరూ బిల్డ్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఉండబట్టి మనం ఈ టైంలో ఇలా ఉన్నాం అనమాట.
ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసరికి వాళ్ళ టైంలో ఏంటంటే అప్పుడే కెరీర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే జాబ్స్ కానీ ఐటీ సంబంధించి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ టైంలో ఏంటంటే జనాలు తక్కువ, జాబ్లు ఎక్కువ ఉన్నాయి. అవును. ఓకే, ఆ టైంలో సెటిల్ అయిన వాళ్ళు మంచిగున్నారు ఈ టైంలో. మన సిచ్యువేషన్ వచ్చేసరికి జనాలు ఎక్కువ, జాబులు తక్కువైనాయి అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అవుతుందంటే మన పూర్వీక కాలంలోకి వెళ్తాం మళ్ళీ. ఓకేనా? సో దాన్ని బట్టి ఏంటంటే మీ చిల్డ్రన్స్ కానీ అలాగే మీ డాటర్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో దాని గురించి చెప్పండి. అది కనుక్కోండి. ప్లస్ వాళ్ళు ఏమవ్వాలనుకుంటే దాని గురించి మీరు ప్రోత్సహించండి అంతే. సో ఫైనల్లీ మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ అండ్ సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా అమ్మ నాన్న మాటని ఇక్కడ దాకా రావడం. సాడ్ మూమెంట్ ఏంటంటే నాకు ఇష్టం లేకపోయినా ఈ కోడింగ్ వైపు ఇలా జర్నీ చేయడం.